కొరియోగ్రాఫర్ రేఖ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా డి షో ద్వారా రేఖ తెలుగు వారికి సుపరిచితమే. ఇక ఆమె భర్త చిన్ని ప్రకాష్తో సహా రేఖ తెలుగులో ఎన్నో డాన్స్ షోకి జడ్జిలుగా వ్యవహరించారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. గత కొంతకాలంగా ఈ భార్యాభర్తలు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత ఆమె ఓ యూట్యూబ్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలో రేఖా ప్రకాష్ తమ మనోగతాన్ని బయటపెట్టింది. తన చిన్నతనం తాలూకు జ్ఞాపకాల నుంచి కెరీర్, ప్రేమ, పెళ్లి ఇలా అన్నిటి గురించి చెప్పుకొచ్చింది. వీటితో పాటు ఆమె జానీ మాస్టర్ వివాదం గురించి కూడా మాట్లాడింది. గతేడాది జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ డాన్సర్ గా పనిచేస్తున్న ఒక యువతి తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడని, తనను పెళ్లి చేసుకోమని బలవంత పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా మతం మార్చుకోమని కూడా ఒత్తిడి తెస్తున్నాడని చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్పై బయటకు వచ్చాడు. ఇక నిజం నిలకడ మీద తెలుస్తుందని, ఈ జైలు జీవితం తనకు ఎంతో నేర్పిందని జానీ చెప్పుకొచ్చాడు. అయితే జానీ కేసు మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమంది జానీ చేసింది తప్పని చెప్పగా, ఇంకొంతమంది ఆ యువతిది కూడా తప్పే అని వాదించారు. తాజాగా రేఖ కూడా ఆ యువతిదే తప్పు అని చెప్పుకొచ్చింది. నాకు తెలుసు జానీది తప్పులేదని, అమ్మాయిదే తప్పు. అనవసరంగా జానీ మీద నిందలు వేశారని నాకు అనిపిస్తుంది. నేను ఆడపిల్లనే. ఒక ఆడపిల్లను ఇలా అంటారా అని అనుకున్నా ఆ అమ్మాయిదే తప్పు. జానీని అనవసరంగా అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయిని అలా చేశారు, ఇలా చేశారు అంటే పాపేమీ చిన్నది కాదు. రూమ్కి తీసుకెళ్తే ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియకుండా ఉండటానికి. అన్ని చేసి 4 ఏళ్ల తర్వాత అలా చేశాడు, ఇలా చేశాడు అని అంటే మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేసింది? ఇంకా జానీలో మంచితనం ఉంది కాబట్టి ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఏమో, ఆమెను లవ్ చేసి ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ తప్పు తనొక్కడి మీద వేయటం అనేది తప్పు ఇద్దరి మీద ఉంది. తీసుకెళ్తే ఇద్దరిని లోపల వేయాలి. ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం. జానీది తప్పైతే ఆ అమ్మాయిది కూడా తప్పే. ఇద్దరినీ జైల్లో పెట్టాలి. ఎన్నేళ్లు కష్టపడితే ఆ పేరు వస్తుంది? ఎంతమందికి సలాంలు కొడితే ఆ స్థాయి వచ్చింది? తనకన్నా 30 ఏళ్ల అనుభవంతో చెప్తున్నా. వారికి నచ్చినా నచ్చకపోయినా కాళ్లు పట్టి, సెల్యూట్లు కొట్టి, నమస్కారం పెట్టి అవన్నీ చేస్తే ఒక పాట వస్తుంది. ఆ పాటకు ఎంత కష్టపడితే ఆ పేరు వస్తుంది? కరెక్ట్గా అతనికి నేషనల్ అవార్డు వచ్చే టైంలో అలా చేస్తే మంచిదా? అది ఒక ఆడపిల్ల మాట విని అలా చేయటం తప్పు కదా. అంతమంది పెద్దవాళ్లు ఉండి కూడా ఏం చేయలేకపోయారు అనేది నా బాధ. ఆమె వచ్చి జానీని అడిగింది. తనను డాన్స్ మాస్టర్ను చేసింది అతనే. అన్నీ తనకు నచ్చినట్టు చేయించుకుని ఒక స్టేజ్కి వచ్చాక అతనిపై నింద వేస్తే అది జనాలు నమ్ముతున్నారు. లక్కీగా ఆ యువతిపై ప్రేమ ఉంది కాబట్టే అవును నేను చేశాను అని ఒప్పుకున్నాడు. అది లేకపోతే ఏంటి నీ పరిస్థితి? ఎన్నేళ్లు భయపెట్టి ఉంటాడు? సరే భయపడితే మరి 4వ ఏడాది ఎలా పోలీసుల దగ్గరికి వెళ్ళావు? అంటే నీ అవసరం తీరిపోయింది అతడితో. నేమ్, ఫేమ్, డబ్బు వచ్చేసరికి అతడితో అవసరం తీరిపోయింది. కార్డు ఇప్పించాడు, అవకాశాలు ఇప్పించాడు. ఇప్పుడు అతనితో అవసరం ఏముంది? అందుకే ఇలా చేసింది. ఏది ఏమైనా జానీ మీద నింద పడింది అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.